మరి ఎల్లుండి నుంచి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జాతరకు వచ్చేటువంటి భక్తులకు చాలాసార్లు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఓపికగా రండి, సంతోషంగా రండి, సంతోషంగా పోండి. నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి దుంకుతున్నారు, లేదా గ్రిల్స్కు కింద కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో కింద నుంచి జ్వరపడుతున్నారు. ఇక ఎవరైనా కోపం రాదా అంటే కోపం వస్తుంది, పోలీసు అయినా ఎవరైనా. ఎందుకంటే అది ఎక్కి దిగాల్సినంత అవసరం ఏముంటుంది. అది బయట నుంచి అందరికీ క్యూ లైన్లు ఉన్నాయి. అందరూ దేవుని దగ్గరకు వచ్చేదే భక్తితోటి మరి మంచిగా మొక్కుకోవాలని. అక్కడికి వచ్చి కూడా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి రండి, ఒక పూట గడపడానికి రండి. అక్కడ ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మన వాళ్ళు చేసే మిస్టేక్స్ తోటే ఒకరు వెహికల్ వస్తుంటుంది, తక్కువ ఓవర్టేక్ చేసి అక్కడ పోయి ఇరుక్కపోతాడు. యాక్సిడెంట్లు అన్నీ అవుతున్నాయి, ట్రాఫిక్ అన్నా జామ్ అవుతుంది. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ కూడా పాటించండి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి. లేకుంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భక్తులు అన్నం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం పాపాలు తప్పులు అన్నీ కడిగేసుకోవాలని మొక్కుకోవడానికి వస్తున్నాం. మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా